నాన్నా, కొన్ని ప్రశ్నలకి మాటలతో చేతులతో సమాధానం చెప్పాలి. ఇంకొన్ని ప్రశ్నలకి మనసుతో సమాధానం చెప్పాలి. ఏంట్రా జంబో, నా చేతులకి సంఖ్యలేసావేంటి? అవును, నేను నిన్ను కిడ్నాప్ చేశాను. ఎక్కడికి వెళ్ళినా నా ఎంట పడతావు. నీకు దాడే పెడతాను, వదిలేవే. నన్నేం చేయమాకే. నాగల్ సౌత్కి నీ పుట్లో పాలు పోసి గుడ్లేస్తాను. నన్ను వదిలేవే. ఐశ్వర్య, కాపాడవే. వెళ్ళిపో, వెళ్ళిపో. ఐశ్వర్య, ఏంటి ఇది? నీ చేతుకున్న సంఖ్యలు నాకెలా వచ్చాయే? పిచ్చి జంబో, నీ చేతులకి పట్టే సంకెళ్ళు నా చేతులకి వేస్తే ఎలా ఉంటాయిరా? ఊడిపోయాయి. ఆ తాళ్ళంటావా, వాటికి నా బలం చాలు తెంపడానికి. నన్ను చూడంగానే పావంటే అట్టపోయింది. భయపెడితే ఏదైనా పారిపోవాల్సిందేరా. ఎరా, నన్ను కిడ్నాప్ చేస్తావా? నిన్ను పార్తోతో నా పెళ్లి చెడగొట్టాలని చూస్తావా? నీకు దండం పెడతానే, ప్లీజ్. రే, నువ్వే కాదు, వేరే ఇంకెవరైనా కూడా పార్తోతో నా పెళ్లి ఆపడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ ఆటలు చెల్లవురా. మా ఇద్దరి పెళ్లి జరిగి తీరుతుంది. ఎందుకంటే అక్కడ మా ఇద్దరి పెళ్లి చేస్తుంది ఎవరనుకుంటున్నావు? మా అత్తో, మా మామో, లేకపోతే నువ్వో, ఏ నాగేశ్వరరావు, ఏ సుబ్బారావు, ఏ ఆంజనేయులో కాదురా, అమూల్య. ఏ చెల్లెల కోసమైతే నువ్వు నన్ను పార్తుకి దూరం చేయాలనుకుంటున్నావు, ఆ
చెల్లెలే నన్ను పార్తుకి దగ్గర చేస్తుంటే నీకెట్రా నీకంటే బాధ. నన్ను వదిలేవే. నిన్ను మాత్రం వదలనరా. ఇక్కడ నిన్ను వదిలేశానంటే ఆవేశంలో నన్నేమైనా చేస్తావు. నీ పర్సనాలిటీ ముందు నేనంతరా. రా, నిన్ను ఇలాగే తీసుకెళ్తాను. పోదా వదలవే. అమూల్య, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నా ప్రేమ విషయం నీకు చెప్తే నువ్వు నాకు దూరం అవుతావని ఆ స్వామి చెప్పాడు. ఒకవేళ నా ప్రేమ విషయం చెప్పకపోయినా కూడా దూరం అవుతావు. ఇప్పుడు నేనేం చేయాలో నాకు కొంచెం కూడా అర్థం కావడం లేదా? ఏంట్రా పార్తు, ఏంటేదో చూస్తున్నట్టున్నావు? నన్ను చూడగానే పక్కన పెట్టేశావు. ఏం లేదు. ఆయన నువ్వెందుకు వచ్చావు నా గదిలోకి? బయటికెళ్ళు. అదేంట్రా అలా అంటావు? ఇన్నాళ్ళు నేను నీ ఫ్రెండ్ని కాబట్టి గదిలోకి రావద్దన్నా, గదిలో నుంచి వెళ్ళిపోమన్నా వెళ్ళిపోయేదాన్ని. కానీ ఇప్పుడు నేను నీకు కాబోయే భార్యని. అంటే నీతో పాటు నాకు కూడా ఈ గది మీద సమాన హక్కులున్నాయి. ఈ గది మీదే కాదు, నీ మీద కూడా నాకు హక్కుంది. నీకు ఆల్రెడీ చెప్పాను, నేను ఇంతవరకు స్నేహం అనే కోణంలో చూసానే తప్ప ఎప్పుడూ ఇలాంటి భావనతో చూడలేదు. అలాంటిది ఇప్పుడు నువ్వు ఏకంగా నన్నే కావాలనుకునే స్థాయికి వచ్చావా? నా మీద నీకెలాంటి ఫీలింగ్స్ లేకపోవచ్చురా, కానీ నీ మీద నాకు చాలా ఫీలింగ్స్ ఉన్నాయి. నాతో నువ్వు దగ్గరగా మాట్లాడుతున్న ప్రతిసారి నన్ను నువ్వు ముద్దు పెట్టుకుంటున్నట్టు ఊహించుకునేదాన్ని. నువ్వు నా పక్కకొచ్చి డిక్టేషన్ చెప్తున్నప్పుడల్లా నేను నీ ఒళ్ళో కూర్చున్నట్టు ఊహించుకునేదాన్ని. నీ ఎదురుగా కూర్చోపెట్టుకుని ల్యాప్టాప్లో కంపెనీ డీటెయిల్స్ చూపించమన్నప్పుడల్లా నీ చేతులు నాకు తగిలి నువ్వు నన్ను గట్టిగా కౌగిలించుకున్నట్టు ఊహించుకునేదాన్ని. నువ్వు నీ సంతోషంతో నన్ను ఎత్తుకొని తిప్పినప్పుడల్లా మన ఫస్ట్ నైట్ లో నన్ను నీ దగ్గరికి తీసుకున్నట్టు ఊహించుకునేదాన్ని. మనం కంపెనీ పనుల మీద టూర్లకి, పార్టీలకి, ఫంక్షన్లకి బయటకెళ్ళి ఎక్కడ గడుపుతున్నా నువ్వు నా లవర్ లాగా, నా భర్త లాగా ఊహించుకునేదాన్ని. స్టాప్ ఇట్ ఐశ్వర్య, స్టాప్ ఇట్. ఏంటే, నీకసలు సిగ్గే లేదా? సిగ్గెందుకురా పార్తు? నేనెవరితో మాట్లాడుతున్నాను? నా కాబోయే భర్తతోనే కదా. భర్తని నువ్వనుకుంటే సరిపోదే. అసలు నీ ప్రాబ్లం ఏంట్రా?
నేను నిన్ను లవ్ చేశాననే గాని ఏనాడైనా నీకు ఆ విషయం చెప్పానా? ఏ రోజైనా నేను నిన్ను ఇబ్బంది పెట్టానా? ఈ విషయం నీకింతకు ముందే చెప్పాను. అన్ని అన్ని మనసులోనే దాచుకున్నాను. ఇప్పటికి కూడా నాకు నేనుగా నిన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాలేదు. అమూల్య వచ్చి బ్రతిమిలాడితే ఆంటీ సంతోషంగా ఒప్పుకుంటేనే నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చాను. నా మనసులో ఉన్నవన్నీ ఇలా బయట పెడుతున్నానంటే కారణం నువ్వు నన్ను పెళ్లి చేసుకోబోతున్నావు కాబట్టి. పెళ్లికి ముందే కాబోయే మొగుడితో ముద్దు ముచ్చుట ఉంటే అందం కాబట్టి. ఒక ఇల్లు కొనుక్కోవాలంటే ఎవరైనా అడ్వాన్స్ గా కొంత డబ్బు ఇస్తారు కదా. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ అవ్వగానే మొత్తం డబ్బులు ఇచ్చేస్తారు. రిజిస్ట్రేషన్ అప్పుడే మొత్తం డబ్బులు ఇచ్చేస్తే థ్రిల్లే ఉంటుంది. అలాగే పెళ్లి శోభనం ఒకేసారి జరిగితే ఏం బాగుంటుంది. అందుకే చెప్తున్నాను, అడ్వాన్స్ గా నా దగ్గర ఎంతో కొంత తీసేసుకో. అది కల్లో కూడా జరగని పని. ఎట్టి పరిస్థితుల్లోనూ నీతో నా పెళ్లి జరగనివ్వను. కావాలంటే చూడు. నీ ఛాలెంజ్ మీద నాకు నమ్మకం ఉందిరా పార్థు. కానీ ఇప్పుడు నీ ఛాలెంజ్ నీ చేతుల్లో లేదురా. ఎందుకంటే నీ జీవితం మీ అమ్మ అమూల్యల చేతుల్లో ఉంది కాబట్టి. కానీ నా ఛాలెంజ్ మాత్రం నా చేతుల్లోనే ఉందిరా. ఎందుకంటే నేను కోరిక కోరకుండానే నా కోరికను తీర్చడానికి అమూల్య ముందుకొచ్చింది కాబట్టి. చూస్తూ ఉండ్రా, నీ చేత నా మెడలో 3 ముళ్ళు వేయించుకుంటాను. నీతో మన ఫస్ట్ నైట్ జరిపించుకుంటాను. 1 సంవత్సరం తిరగకుండానే ఈ ఇంటికి వారసుడిని అందిస్తాను. ఇంపాసిబుల్. ఆ ఇంపాసిబుల్నే పాసిబుల్ గా మార్చేస్తాను చూడు. అది చూద్దాం పోవే. ఛాలెంజ్ 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 ఛాలెంజ్. గుడ్ లక్ రా. ఐశ్వర్య గారు, ఐశ్వర్య గారు, ఈ అమూల్య ప్రతిసారి ఇలా పిలుస్తూ ఉంటే నాకు చాలా చిరాగ్గా ఉంది. కానీ ఏం చేస్తాం, పెళ్ళయ్యేంత వరకు తనతో మంచిగా నవ్వుతూ ఉండాలి. ఐశ్వర్య గారు, ఐశ్వర్య గారు, వస్తున్నాను అమూల్య. రండి. ఏంటమూల్య, ఐశ్వర్యని అన్నిసార్లు పిలుస్తున్నావేంటి? ఏం లేదత్తయ్య గారు, ఈరోజు శుక్రవారం కదా. ఈ ఇంటికి కాబోయే కోడల చేత ఇంటి గడపలకు పసుపు రాయిస్తే చాలా మంచిది. అందుకే ఐశ్వర్య గారి చేత పసుపు రాయించడానికి ఆవిడ పిలుస్తున్నాను. నేనేదో బ్యూటీ పార్లర్కి వెళ్దామని అనుకుంటే అమూల్య ఏంటి ఇలా చేసింది? ఈరోజు నా టైం బాగున్నట్టు లేదు. చూసావా ఐశ్వర్య, ఈ ఇంటి కోడలు అవ్వాలనే ఆశపడితే సరిపోదు. అన్ని పద్ధతులు అన్ని ఆచారాలు తెలుసుకోవాలి. ఇలాంటి విషయాలు అమూల్యకి బాగా తెలుసు. నీకు పెళ్ళయ్యేలోపు ఇలాంటివన్నీ తెలుసుకోవాలి. ఓ, ఇవిడ మళ్ళీ క్లాస్ పీకడం మొదలుపెట్టింది. అలాగే అత్తయ్య,
మీరు చెప్పినట్టే అన్నీ నేర్చుకుంటాను. రండి. రండి ఐశ్వర్య గారు, ఇప్పుడు ఈ పసుపుని మెయిన్ డోర్ గడపకి రాయాలి. తర్వాత కుంకుమ బొట్లు పెట్టాలి. తీసుకోండి. ఏంటమూల్య, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు అత్తయ్య గారు, జంబో అన్నయ్య ఫోన్ చేసి ఎవరినో గెస్ట్ని తీసుకొస్తున్నానని చెప్పాడు. ఫోన్ చేసి చాలాసేపు అయింది, ఇంకా రాలేదేంటా అని ఆలోచిస్తున్నాను. ఏంటి, ఈ జంబోగాడు మళ్ళీ పెళ్లి చెడగొట్టే ప్లాన్ వేస్తున్నాడా ఏంటి? ఏంటయ్యా ఇది? ఈ ప్రపంచంలో ఎవరైనా లాయర్ని కార్లోనో, ట్యాక్సీలోనో, ఆటోలోనో, బస్సులోనో, బైక్లోనో, చివరికి సైకిల్ మీదనో తీసుకెళ్తారు. కానీ నువ్వేంటయ్యా నన్ను నడిపించుకుంటూ తీసుకెళ్తున్నావు? పైగా నేను కోర్టుకు వెళ్దామని రెడీ అవుతుంటే నన్ను కోర్టు కూడా వేసుకునేయకుండా తీసుకెళ్తున్నావు. ఇదేం పద్ధతి కాదు చెప్తున్నా. లాయర్ గారు, నేను ఇదంతా చేస్తుంది మీ ఆరోగ్యం కోసమే లాయర్ గారు. నా ఆరోగ్యం కోసమా? అవునండి, నేనేమో గున్నేనుగులా ఉన్నాను, మీరు నాతో సమానంగానే ఉన్నారు. మన ఒంట్లో ఉన్న కొవ్వు తగ్గాలంటే ఇలా వాకింగ్ చేస్తేనే సన్నబడతామండి. పైగా మనం ఆరోగ్యంగా ఉంటాం. ఐశ్వర్య గారు, మీరు మొదటిసారి గడపకి పసుపు రాసినా చాలా బాగా రాశారు. ఇలాగే ఇంటికున్న అన్ని గడపలకి రాసేస్తే ఓ పని అయిపోతుంది. పదండి అటెళ్దాం. అమూల్య, ఈ ఇంట్లో మొత్తం ఎన్ని గడపలున్నాయి? అదేంటి ఐశ్వర్య గారు, ఈ ఇంట్లో నాకంటే మీరే ఎక్కువగా తిరిగారు. అలాంటిది మీకెన్ని గడపలున్నాయో తెలీదా? అంటే నేను పెద్దగా ఇప్పుడు అబ్జర్వ్ చేయలేదు. సరే సరే, ఈ ఇంట్లో మొత్తం 10 గడపలున్నాయి. అమ్మో, ఇప్పుడు నేను 10 గడపలకి పసుపు రాయాలా? ఏం చేస్తాం, తప్పదు, రాయాల్సిందే. రండి, ఆ గడప కూడా రాద్దురు గాని. రా ఐశ్వర్య. అటు 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 ఆపు. బాబు, ఈ పక్కనే ఇల్లు, వస్తావా నాయనా? మీలాంటి హెవీ లోడ్ని నా ఆటో తట్టుకోలేదు సార్.
ఒకవేళ నేను మిమ్మల్ని ఎక్కించుకున్నానంటే నా ఆటో భూమిలోకి పోతుంది కానీ ముందుకు పోదు సార్. సారీ, మిమ్మల్ని ఎక్కించుకోను. బాయ్. వెళ్ళు వెళ్ళు, ఈ ఆటో కాకపోతే ఇంకోటి. చూసావంటే నీ వల్ల నేను ఎవరెవరితోనో మాటలు పడాల్సి వస్తుంది. వచ్చేసాం కదా సార్, ఇక్కడే సార్, ఇక్కడే. పదండి. సరే పదా. ఏంటమూల్య, ఇంకా దేని గురించి అలా ఆలోచిస్తున్నావు? అదే అత్తయ్య గారు, జంబో అన్నయ్య ఎవరో గెస్ట్ ని తీసుకొస్తానని చెప్పాడు కదా, ఎవరిని తీసుకొస్తాడని ఆలోచిస్తున్నా. ఇంకెవర్ని తీసుకొస్తాడు? మనం ఇంకా శుభలేఖల గురించి ఏమీ అనుకోలేదుగా. బహుశా దానికోసమే పంతులు గారిని తీసుకొస్తున్నాడేమో. అవునత్తయ్య గారు, అదే అయ్యుంటుంది. ఐశ్వర్య గారు, పైనున్న గడపలకు కూడా రాసేస్తే పని అయిపోతుంది. పదండి పైకెళ్దాం. అరే, జంబానే వచ్చేసాడు. అంటే ఏంట్రా, ఇప్పుడు పార్థు ఐశ్వర్యాల పెళ్లి చెడగొట్టాలని అనుకుంటున్నావా ఏంటి? ఇతన్ని తీసుకొచ్చి పెళ్లి ఆపాలని చూస్తున్నావా? అవును, ఈ పెళ్లి ఆపడానికే తీసుకొచ్చాను.